వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది ఫ్రెష్ గోంగూర, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు, ఎండుమిర్చి, అలానే మినపప్పు. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ మినపప్పును వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు 20 నుంచి 25 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 4 కట్టల గోంగూరని వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చింతపండును వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్లో ఇది వేసుకొని ఒక్కసారి బరగ్గా మిక్సీ పట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. దీన్ని మనం ఇలానే తినచ్చు, కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు శనగపప్పు, ఆవాలు వేసి వేయించి వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఆ పోపుని మనం తయారు చేసుకున్న పచ్చడిలోకి వేసుకోండి. సో ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నువ్వుల నూనె వేసి కలుపుకొని అందులో ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. దీనినే శాకంబరి దేవి ప్రసాదం అంటారు. Thank you for watching. Like, share and comment. Please subscribe to Magical Cooking channel for more videos.